గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 2 ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే బుచ్చిబాబు సానాతో చేస్తున్న పాన్ ఇండియా సినిమా పెద్ది షూటింగ్ ను ఈ ఏడాది చివరిలో పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వీలైనంత త్వరగా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించే యోచనలో ఉన్నాడు. అయితే అదే సమయంలో సుకుమార్ తో మరో భారీ సినిమా కూడా లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పెద్ది సినిమా తర్వాత ఒక ప్రాజెక్టు పూర్తి చేసి ఆ తర్వాతే సుకుమార్ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడట. ఈ పరిస్థితిలో తన నెక్స్ట్ సినిమా కోసం పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నాడట రామ్ చరణ్. అయితే ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఓ సెన్సేషనల్ కాంబో మాత్రం సెట్ అయ్యేలా కనిపిస్తోందన్న టాక్ నడుస్తోంది. టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వార్తలొస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో మూవీ చేస్తుండగా ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ 2 అలాగే అల్లు అర్జున్ తో రావణం మూవీస్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ కలిసి సినిమా చేయాలనే ఉద్దేశం ఉన్నా ప్రస్తుతానికి అది ఇంకా ఫిక్స్ కాలేదట. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టాడు. ఈ సినిమా 2026 జూన్ లో విడుదల కానుంది. ఆ తర్వాత సలార్ 2 చిత్రాన్ని ప్రభాస్ తో, తర్వాత KGF 3ని యష్ తో చేయాల్సి ఉంది. ఈ 2 సినిమాలు ముందే ప్రకటించబడిన ప్రాజెక్ట్స్ కావడంతో ప్రశాంత్ ప్రస్తుతం కొత్త సినిమా గురించి ఎలాంటి చర్చలు చేయడం లేదట. ప్రభాస్ యష్లలో ఎవరు ముందుగా డేట్స్ ఇస్తారో దాన్ని బట్టి తర్వాతి ప్రాజెక్టుకి లైన్ క్లియర్ అవుతుందట. దాంతో ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ కి కథ చెప్పినట్టు లేదా చర్చలు ముందడుగు వేశాయన్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. నిజానికి చరణ్ ఇప్పటికీ తన తదుపరి సినిమాకు ఖచ్చితమైన దర్శకుడిని ఫైనల్ చేయలేదు. బిజినెస్ పరంగా, కథ పరంగా పర్ఫెక్ట్ ఐడియా వచ్చే వరకు వేచి చూస్తున్నాడు. ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ డిజాస్టర్ గా నిలవడంతో ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న పెద్ది మూవీపై చరణ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. విలేజ్ స్పోర్ట్స్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో చెర్రీ రగ్డ్ అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు నిర్మిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రేటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ పెద్ది తర్వాత రామ్ చరణ్ వరుస సినిమాలను లైన్ లో పెట్టేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే KGF 2, సలార్ చిత్రాలతో ఇండియాలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ తో చర్చలు జరుపుతున్నారని వార్తలొచ్చాయి. అయితే నీల్ ఎన్టీఆర్ తో మూవీ, అలాగే సలార్ 2, KGF 3 ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాకే అల్లు అర్జున్ తో రావణం ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. ఇవన్నీ పూర్తి కావాలంటే కనీసం 2-3 ఏళ్లైనా పట్టేలా ఉంది. ఇక పెద్ది వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది. ఈ మూవీ కంప్లీట్ అయ్యాక రామ్ చరణ్ సుకుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇది రామ్ చరణ్ కి 17వ చిత్రం. పుష్ప 2తో జాతీయ స్థాయిలో తన టాలెంట్ నిరూపించుకున్న సుకుమార్ తన నెక్స్ట్ సినిమాని చరణ్ తో తీయనుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలున్నాయి. ఇక ఈలోపు ప్రశాంత్ నీల్ తో మూవీ అంటే అది వర్కౌట్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఓవరాల్ గా చూస్తే రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ కాంబో గురించి వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆశను కలిగించినా ప్రస్తుతానికి ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. మరి రామ్ చరణ్ సుకుమార్ సినిమా కంటే ముందు ఏ దర్శకుడిని ఫైనల్ చేస్తాడో చూడాలి.